న్యూస్ 81కు స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు పాల్గొని జ్యోతి ప్రజ్వల చేసినారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ పెరుగుతున్న టెక్నాలజీని మరియు ఆధునిక కాలంలో అన్ని రంగాలలో మహిళల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని, వారి ప్రాధాన్యత సమాజానికి అవసరమని, వారిని ఆర్థికంగా బలోపేతం చేసి సమాజంలో వారికి గౌరవాన్ని పెంపొందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రభుత్వం అనేక రకాలుగా వారిని బలోపేతం చేయడానికి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా సాధికారిత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి జిల్లా నలుమూలల నుండి వివిధ విభాగాలకు చెందిన మహిళలను గుర్తించి వారి విశిష్ట సేవలకు గాను శాలువాతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్ పాడిన పాట హాజరైన మహిళల మనసుకు హత్తుకున్నది. కొందరు భావోద్వేగానికి సైతం లోనవ్వడం కనిపించింది. వారి సేవలను సైతం ఉద్యోగులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ మరియు సిడిపిఓలు, సూపర్వైజర్లు, జిల్లా సాధికారిత విభాగం సిబ్బంది, ఐసిబిఎస్ సిబ్బంది, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది మరియు ఇతర విభాగపు మహిళలు పాల్గొన్నారు. కానీ నాకు ఆ పాటలు ఏమీ నేను నేర్చుకోలేదు. ఇది స్పాంటేనియస్ మహిళా సాంగ్ కాకుండా ఇది నార్మల్ నాకు వచ్చిన సాంగ్ పాడుతున్నాను. పురస్కరించుకొని ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ధర్మపురి ఎమ్మెల్యే గారికి మరియు గౌరవ ప్రభుత్వ ఆదర్శవంతుడైనటువంటి గౌరవ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. మన బాలసరం చిల్డ్రన్స్ వస్తున్నారు, ఒక గట్టే క్లాస్ కొట్టేసాను.
మనం సూపర్ గా సుఖంగా జీవించడమే మనం సుఖంగా జీవించకూడదనుకునే వాడికి మనం విధించే పెద్ద శిక్ష. వెళ్దాం రైట్. గుర్తించరా సహో కానీ కానీ ఈ హాసం రాసం వేషం రాసం కనిపించేలా తీరాలని కావలసిన వాళ్ళ నొల్ల ఊచాలి కవితకి బాటని జారే జారే ధారే కంట మానుషేరు అయ్యేదంట ఆడాలంటే ఊరుకోక శక్తి సాటిపోయ ముక్తి పాటులు తీరాలన్నీ ఉన్న కాలం కవితకి బాటని వివిధ తమ చేతుల మీదకెళ్ళి సార్ మనకి బాల సదనం ఎస్పెషల్లీ ఆర్ఫన్ అనాథలైన పిల్లలని మరి అమ్మ లేదా నాన్న పట్టించుకొని పిల్లల్ని మనం తీసుకుంటున్నాం సార్. మన బాల సదనంలో ఉన్న పిల్లలు ఒక అమ్మాయి ఇప్పుడు ఒకటేసారి సాఫ్ట్వేర్ 4 జాబ్స్ కొట్టేసింది. సో ఆ అమ్మాయిని ఇప్పుడు మనము జాబ్స్ కాకుండా మీరు సివిల్స్ రూట్కి వెళ్ళాలి అని అమ్మాయిని ప్రోత్సహిస్తే పిల్లలు ఉన్నారు. మనము ఇక్కడ 5th క్లాస్ వరకు మనం ఇక్కడ ఉంచుకొని 6 నుంచి డిఫరెంట్ గురుకులాలలో కేజీబీలలో కాలేజీలలో జాయిన్ చేస్తున్నాం సార్. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇంతమంది మా ముందు కూర్చున్నటువంటి తల్లుల ప్రేమ పొందుతున్నారని చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. చిన్నారిని ఆశీర్వదించినట్టు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ఉన్నది. సో ఎవరైనా స్వచ్ఛందంగా చేసి ఒక పాట కానీ మాట కానీ ఆట రక్ష పసి పిల్లను అని చూడని రాక్షస జాతి పట్టే పాపపు నీతి దయాజాలి లేని గుణం నీదే కదరా దయాజాలి లేని గుణం నీదే కదరా మగవాడిని అని నేను పొగరే కదరా ఆడపిల్ల ప్రాణాలు గాలిలో దీపం ఏ దేవుడి శాపం తల్లి గర్భగుడి నుండి తరుమును శాపం ఏ జన్మది పాపం క్షణము వేసి దిక్కుకొక్క చోట జరిగి నీచపు దాడి దిక్కుతోచక ఊపిరి వదిలాడది
ఆడపిల్ల ప్రాణాలు గాలిలో దీపం, ఏ దేవుడి శాపం, తల్లి గర్భగుడి నుండి తరుమును శాపం, ఏ జన్మది పాపం. ఎక్కిన సమయం నీ వయసును మరిచి చేస్తున్నావు పాపం, మత్తు పదార్థం చేసెను మోసం, పసికందులను చెరిచి చంపేసే ధైర్యం, నష్టపరిహారం ఇస్తే ప్రాణమస్తరా, శిక్షను కఠినంగా డాక్టర్ దగ్గర పోతే మామ ఉద్యోగం చేయాలంటే బంద్ చేయమన్నాడు. అయినా కూడా గట్టిగా ఫిక్స్ అయినా ఎవరితో ఒక మ్యారేజ్ లో మాత్రం పక్కా చేస్తాం. పంపించారు. ఆ భర్త ఎట్లుంటాడు, అత్తమామలు ఎట్లుంటారు, ఆడబిడ్డలు బియ్యపురాణులతో తోటి కోడలు ఏం తెలియకుండా ఆ ఇంట్లో అడుగు పెట్టి తెలియకుండానే మన లోపల ఉన్నటువంటి ధైర్యం ఈ రోజు మనకి స్థానంలో నిల్చోబెట్టింది. బయటికి కనబడే సమస్యలు ఎన్నో మన ప్రభుత్వ అధికారులు కానీ మన ఫ్రెండ్స్ కానీ పరిష్కరిస్తారు కావచ్చు, కానీ మనోవేదనకు గురవుతున్న ప్రతి క్షణం మనం ఎంతో ధైర్యాన్ని ఇవి కొన్ని చెప్పనివి, మనం చెప్పిన అర్థం కానివి ఎదుటి వాళ్ళకు, ఇలాంటి సమస్యలతో మనం చాలా సఫర్ అవుతున్నాం ఇప్పటికీ కూడా. కానీ మన కోసం మనం కూడా ఆలోచించుకొని మన ఆరోగ్యాన్ని అందరం జాగ్రత్తగా కాపాడుకోవట్లేదు. మనం ఏందో, మనం ఏ స్థితిలో ఉన్నామో, మన శరీరం ఎలాంటి బాధలకు గురవుతుందో అనేది ఆరోగ్యాన్ని మాత్రం తప్పకుండా మనం చూసుకోవాలి. మన హస్బెండ్ల పట్ల ఎంతో కొంత మనల్ని ఎంత వేదన చేసినా, మనల్ని సరిగ్గా చూసుకోకపోయినా, మన గురించి పట్టించుకోకపోయినా, రెస్పాన్సిబిలిటీస్ లేకపోయినా కూడా మనకు వాళ్ళ మీద ప్రేమ అనేది తగ్గదు. వాటిని కొన్ని సంఘటనలే ఉంటాయి కావచ్చు కొందరు జీవితంలో, అవే మనకు మధుర అనుభూతులుగా మిగిలిపోతుంటాయి. అలాగే పద్మావతి అమ్మవారు పాడినటువంటి తను ఊహించుకున్నటువంటి ఒక చిన్న కీర్తన మేము ముందుంచబోతున్నాను. సొరసొమ్మిని వాడు వాడు సెలసు వాడు సిన్నెక్క, సొరసొమ్మిని వాడు వాడు సెలసు వాడు సిన్నెక్క, గొలుసుల ప్రకాల పూలతో భూమి వెలిసినాడు చూడవే సిన్నెక్క, చిరుతనవ్వుల వాడు సిన్నెక్క, వీడు వెలుపెరగడు చూడవే సిన్నెక్క, చిరుతనవ్వుల వాడు సిన్నెక్క, వీడు వెలుపెరగడు చూడవే సిన్నెక్క, నీటి కురచవాడు మెడ కొట్టాలి మీద కాలవాడు సిన్నెక్క, మేటి కురచవాడు మెడ మీద కొట్టాలి మీద కాలవాడు సిన్నెక్క, ఆటగాని మాసి అడవిలో ఆకాశి వేటలాడి చూడవే సిన్నెక్క, చిరుతనవ్వుల వాడు సిన్నెక్క, వీడు వెలుపెరగడు చూడవే సిన్నెక్క, బింకపోతల పిల్ల భూమి వాడు బింక సూల వాడు సిన్నెక్క, బింకపోతల పిల్ల వెంకటేశుడు చూడవే సిన్నెక్క, చిరుతనవ్వుల వాడు సిన్నెక్క, వీడు వెలుపెరగడు చూడవే సిన్నెక్క, చిరుతనవ్వుల వాడు సిన్నెక్క, వీడు వెలుపెరగడు చూడవే సిన్నెక్క. అంత శక్తివంతులండి మీరు వెళ్ళదు. నాకు అర్థమైపోయింది పోయేటప్పుడు అయితే గేట్లు క్లోజ్ అయిపోయేమో అని. నేను ఇప్పుడు కూడా నా జాగ్రత్త నేను ఉన్న మా టీం బయట 12 మందిని రెడీగా వస్తున్నా, ఎందుకైనా మంచిది. సో అంటే మహిళలను దేవతగా ఆరాధించేది మనమే. మా ఇంట్లో ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారు, మా ఆవిడతో కలిపి ముగ్గురు. సో వాళ్ళు వచ్చిన తర్వాతనే, అంటే నేను మా ఆవిడ మ్యారేజ్ చేసుకున్న తర్వాతనే జాబు, దాని తర్వాత మా పెద్ద బాబు పుట్టినాక కొంచెం, మా చిన్న బాబు పుట్టినాక ఆర్థికంగా కలిసి రావడం. సో నేను ప్రౌడ్గా, అంటే చాలా ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను. సో కొన్ని విషయంలో అంటే మన దగ్గర, అంటే నువ్వు ఎందుకు ఈ రకంగా ఉన్నావు, ఎందుకు పేదరికంలో ఉన్నావు అని అంటే మన బాధ చెప్పుకోకుండా మన ఆలోచన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను తినలేదు అనుకోండి, ఇలా సోమవారము సాయిబాబా శుక్రవారం ఇవన్నీ చేసుకున్నాము అంటే మనము కాకుండా. సో ఇప్పుడు చిన్న సర్ప్రైజ్ విషయాన్ని కూడా ఆకలింపు చేసుకొని ఆ ప్రోగ్రామ్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని సులువుగా అందరికీ అర్థమయ్యే విధిలో ఒక మాటలో చెప్పేస్తారు. సో దట్ మనం ఈ జిల్లాలో చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన కార్యక్రమాలన్నింటిలో జిల్లా మొదటి 5 స్థానాల్లో ఉండడానికి కారణం మన మేడం గారు. ఎందుకంటే పాత ఎంత
అద్భుతంగా పాడారు. ఆ విషయాన్ని కూడా అంతే అద్భుతంగా ఈజీగా అర్థం చేసుకునేటట్టుగా మేడం అందరు అధికారులకు దిశాదశ నిర్దేశం చేస్తారు కాబట్టి మనం ముందున్నాం. మరి మేడం ఎలక్షన్ వెళ్ళినా కానీ మళ్ళీ మన జిల్లాకి రావడం మనందరికి ఒక దేవుడు ఇచ్చిన అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేడంతో మళ్ళీ ఈ రకంగా కలిసి చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, మమ్మల్ని మరొకసారి ఆలోచించవచ్చు, కలెక్టర్లలో తీసుకురావచ్చు. నాకైతే ఇద్దరు పిల్లలు, నేనైతే ఫిక్స్ అయినా ఒక కలెక్టర్ ఎట్లీస్ట్ కానీ చేసినది చేసుకోవచ్చు అని అయితే ఫిక్స్ అయిపోయినా. ఆ వల్లైతే వెళ్ళిన మా ఆడైతే రోజు అందరూ ఆడాడు చెప్పేసిన. థ్యాంక్ యూ మేడం. జిల్లా అడిషనల్ కలెక్టర్ మేడం గారికి నమస్కారం మేడం. ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కొంచెం లేట్ గా అయినా ఈ ప్రోగ్రామ్ ని జరిపిస్తున్నందుకు మన సార్ గారికి కూడా థ్యాంక్ యూ సార్. మేడం ఇంత మంచిగా పాటతో చెప్పిన తర్వాత నేనేం మాట్లాడాలో నాకు అర్థం అవ్వట్లేదు. అంత గొప్పగా వివరించారు పాటలో. నాకు మేడమే ఆదర్శం. ఇక్కడికి వచ్చినప్పటి నుండి మేడం చూస్తున్నా ప్రతి ప్రోగ్రామ్ లో మేడం చెప్పే మాటల కోసమే వెయిట్ చేస్తాను నేనైతే. చాలా గొప్పగా చెప్తారు. ఏ విషయమైనా ఎలాంటి సందర్భమైనా దానికి అన్వయించి అంత గొప్పగా మాట్లాడడం మేడం చాలా థ్యాంక్స్ మేడం. మీ నుండే మేము నేర్చుకుంటున్నాం. ఈ రోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నా. ఇక్కడ ఇంతమంది మహిళలు వచ్చిరంటే చాలా మంది ఎంతో కొంత ఇంట్లో సమస్యలతో పోరాడుతూనే ఉంటారు. ప్రతి దాన్ని వచ్చే అడ్డంకులు. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే ఒక పర్మిషన్ అవసరం. మన ఇంట్లో మన సపోర్ట్ లేకుండా ఇక్కడి వరకు ఎవరు రారు. ఆ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళే. వాళ్ళలో మార్పు రావాలి. మన వాళ్ళు మారారు కాబట్టి ఇక్కడ ఉన్నా. కాకపోతే మారిన వాళ్ళ కోసం ఇంట్లో ఏంటంటే పిల్లలు ఇద్దరు ఉంటారు, పాప బాబు ఉంటారు. అంటే నేను మా తమ్ముడు నేను గురించి చెప్తున్నా. వాడు ప్రైవేట్ స్కూల్, నేను గవర్నమెంట్ స్కూల్. ఇంటర్మీడియట్ వాడు ప్రైవేట్ కాలేజ్, నేను గవర్నమెంట్ కాలేజ్. అట్లా వివక్ష అనేది అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అది ఒకవేళ నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా, ప్రైవేట్ కాలేజ్ లో చదువుకున్నా ఇంకా మంచి స్థాయికి వెళ్ళేదాన్ని నేను. కానీ ఇది చదివించడం కూడా కొంతమంది నా క్లాస్మేట్స్ ఇంటర్మీడియట్ కూడా చేయలేదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ చేస్తే ఇంటర్మీడియట్ అబ్బాయి అయినా డిగ్రీ అబ్బాయి అయినా చూడాలి. అట్లా చూడడం కోసం అని కూడా చదువుకోలేదు. అంటే వాళ్ళలో కూడా చాలా మందికి చాలా టాలెంట్ ఉంటది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడగలుగుతారు. ఏంటంటే భయం, ఎందుకులే భయం, అక్కడికి వెళ్ళి అందరి ముందు మాట్లాడడము అది చాలా కష్టం అనుకుంటాం. కానీ మన సమస్యను ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మన ప్రాబ్లం ని మనం చెప్పుకున్నప్పుడే ఎవరైనా అంటే దానికి సొల్యూషన్ చెప్పగలుగుతారు. మేబీ సొల్యూషన్ 100% రాకపోవచ్చు, కాకపోతే ఎంతో కొంత అయితే నేర్చుకుంటాం కదా. ఇప్పుడు దేశానికి రాష్ట్రపతి ఎవరు? మహిళ. ఆర్థిక మంత్రి ఎవరు? మహిళ. అందరూ మహిళలు ఉన్నారు. అంత స్థాయికి వెళ్ళేదంటే వాళ్ళు ప్రయత్నం చేశారు కాబట్టి అక్కడి దాకా వెళ్ళారు. ఏమో నాకెందుకులే, నేను ఇంట్లోనే ఉంటా, నా పిల్లల్ని చూసుకుంటా అంటే అక్కడి వరకు వెళ్లే వాళ్ళు కాదు కదా. మనలో కూడా చాలా మంది ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు, అంత నైపుణ్యం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే మన ఎన్విరాన్మెంట్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది కంపల్సరీ. అంటే మాది విలేజ్ కాబట్టి మా ఇంట్లో అక్కడ నేను డిగ్రీ చదివిన పీజీ చేయడానికి కూడా మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసేది. కాకపోతే పక్కకున్న వాళ్ళు ఏంటంటే అమ్మ పీజీ చేస్తావా, ఇప్పుడు పీజీ చేస్తే మన జాబ్ ఉన్నోళ్ళు కావాలి. నాకు చిన్న జాబ్ వచ్చింది 2014 BRA నేను జాయిన్ అయ్యాను. BRA జాయిన్ అయినప్పుడు నన్ను చాలా మంది అన్నారు BRA జాబ్ చేస్తావా, నాకు ప్రైవేట్ జాబ్స్ కూడా వచ్చినాయి, అటే వెళ్ళొచ్చు కదా, అది చిన్న జాబ్, అంత దాంట్లో ఎందుకు ఉండడం, మళ్ళీ జాబ్ చేస్తే జాబ్ చేసిన మా వాళ్ళను చెప్పి ఇంటికి వచ్చి నా ముందే చెప్పారు ఒక అమ్మాయి జాబ్ చేస్తే మళ్ళీ జాబ్ ఉన్నో లేదో దొరకాలి, పెళ్లి కాదు. అట్లా చాలా అంటే జనాలు ఏం లేదు, పక్కనున్న వాళ్ళు మనకు సపోర్ట్ ఇయ్యరు, తొక్కేదానికి మాత్రం ట్రై చేస్తారు. అదైతే పక్క అంటే మీరు సపోర్ట్ చేయకపోయినా తొక్కేసే స్థాయిలో మాత్రం ఉండదు. పక్క నుండి ఎంతో కొంత హెల్ప్ చేయండి వీలైతే, లేకపోతే లేదు. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఉంది, ఆమె 7గురిని పెంచింది. ఒకటే తాతయ్య లేడు, ఆమె 7గురిని పెంచింది ఒకటే సింగిల్ హ్యాండ్. మా చిన్నమ్మమ్మ 6 నెలల పాప కూడా ఆయన చనిపోయాడు. అమ్మమ్మ ఇంకా కూడా ఉంది, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఇంకా కూడా ఉంది, స్ట్రాంగ్ ఉంది. మా అమ్మమ్మకి అంత లేదు, ఎందుకంటే ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం. అంత బలమైన ఆహారం ఇప్పుడు మళ్ళీ కల్తీనే ఉంటుంది. మనందరం కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. మన ఇంట్లో ఏంటంటే చేసి పెడతాం. ఇప్పుడు నేనైనా నా పిల్లలకి చేసి పెడతా, తిన్నామంటే పిల్లలు తిన్న తర్వాత తిన్నాంలే అనే ఫీలింగ్ ఉంటది. కొంచెం దాని నుండి బయటకు వచ్చి పిల్లలతో పాటు మనం కూడా కొంచెం తినాలి. ఆహారం
ఆహారం సరిగ్గా, ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఉంటేనే మన పిల్లల్ని సరిగ్గా చూసుకోగలుగుతాం. మీరేంటంటే మహిళలకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది బయట. ఇప్పుడు మన ఇంట్లో మగవాళ్ళు ఇదే స్ట్రెస్, లైఫ్ సైకిల్ అంతా స్ట్రెస్ తోనే నిండిపోతుంది. కొంచెం మన కోసం మనం ఒక 10 నిమిషాలు టైం కేటాయించి ప్రశాంతంగా గడపండి. థ్యాంక్ యూ. హ్యాపీ. కష్టాలు ఎందుకు అని ఆ పాటతోనే నేను ఒక ఆడపిల్ల గురించి పాడబోతున్నాను. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీరు రక్త చందనం. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీరు రక్త చందనం. మహారాజులే మగాళ్ళు అందరూ తెల్లవారినా నిద్రలేవరు, కంటి నిండ కొనుకు కనలేదు నీవెప్పుడు, సగము నిదురలోనే ఇనులేను చీపురు. మగ బిడ్డ యోగమేమిటో మరేగాన భోగమేమిటో, ఎగతాళిగా నిన్నే గని నమ్మి పాచి గుండెలు. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కలుగుతున్న నీరు రక్త చందనం. బండ చాకిరి రేబాళ్ళు చేసిన గుండె బరువుని నీ పేరు పెట్టిరి. 16వ ఏట ఇక మొదలు వారిని వేట, నీ బరువు దించుకోవడమే తల్లి తండ్రి ముచ్చట. పుటక నుండి చావు మధ్యనా బతుకులందరగదీసిన, జీవితం వేసిన ఎరుగని దాసివి. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యము కరుగుతున్న నీవు రక్త చందనం. పెళ్లి పీటపై కంటాన్ని ముడేసి అతి చిరామి అంటాను కొట్టేసి, అక్షంతలతోనే మంత్రాలు నేరులాంటి నుండే నీ బతుకు పూటుకాలు, ఇంటికి దీపం ఇల్లాలు. అత్తమామ కాదంటే చీకటి పాలు, మగవాడే నేను సటన్ రాసి రాతలు. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్నా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమ ఈనాటి చీఫ్ గెస్ట్ ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు వడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. మన జాయింట్ కలెక్టర్ బిఎస్ లతా మేడం గారికి స్వాగతం సుస్వాగతం. అతిథులని పూలముక్కతోటి ఆహ్వానం మన సంజయ్ కుమార్ సార్ని పూలముక్కతోటి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వడ్లూరి లక్ష్మణ్ కుమార్ సార్ గారికి పూలముక్కతోటి స్వాగతం పలకాల్సిందిగా లావణ్యను కోరనైనది. జాయింట్ కలెక్టర్ లతా మేడం గారికి పూలముక్కతోటి స్వాగతం పలకాల్సిందిగా గౌతమిని కోరుతున్నాము.
సభాధ్యక్ష వహిస్తున్న గౌరవ జయచాస మహిళలు, సోదరులు, తోటి ఉద్యోగులు, మహిళా శక్తివంతురాలని ప్రపంచానికే భారతదేశం ఎప్పుడో చాటి చెప్పింది. ఎందుకంటే మన పత్రికల్లో శ్రీమతి అండ్ శ్రీ అంటే ఆంగ్ల పత్రికలో మిస్టర్ అండ్ మిస్సెస్ అని ఉంటుంది. సో మన నుంచి వాళ్ళకు వెళ్ళింది అంటే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేసుకుంటున్నామంటే మరి అందరికీ దేశానికి ప్రపంచానికి చాటి చెప్పినాం. కానీ కొన్ని చోట్ల స్త్రీ గౌరవింపబడట్లేదు. మరి ఈ స్త్రీ గౌరవించినప్పుడే మనకి మన అభివృద్ధికి అది ఎంతో దోహదం చేస్తుంది. ఏ ఇల్లు అయితే స్త్రీ గౌరవింపబడుతుందో ఆ ఇల్లు పురోగతి సాధిస్తుంది. అయితే దీనికి కారణం కూడా కొన్ని చోట్ల అంటే మేము ఈ మహిళా శిశు సంక్షేమ శాఖ జగిత్యాల జిల్లా సంక్షేమాధికారిగా బాధ్యత నిర్వహిస్తున్నప్పుడు సఖీ కేంద్రాన్ని కానీ మన బాలల హక్కుల పరిరక్షణలో చూసినప్పుడు కొన్ని చోట్ల మహిళకు తోటి మహిళని సహకారం అందించక ఇష్యూస్ అనేది కనబడుతుంది. ముఖ్యంగా మన ఆలోచన అనేది మార్పు రావాలి. ఏంటంటే అత్త ఒకప్పటి కోడలే, అలాగే ఒక అత్త ఆలోచన చేస్తుంది ఏమని అంటే నా అల్లుడు బాగా నా బిడ్డలు కాలు కింద అన్ని పనులు చేస్తూ ఉంటారు. అదే కోడల విషయంలో అత్త ఏమంటారంటే నా కోడలు నా కొడుకుని అన్ని పనులు చేస్తుంది, కాలు కాలేసుకొని కూర్చుంటారు. సో మన ఆలోచన అనేది మార్పు వచ్చి సిస్టర్హుడ్ తోటి మహిళకు సహకారం అందించినప్పుడు ఇంకా మనం సార్థకత అంటే ఈ మధ్యలో మనం చూసినట్టయితే ప్రతి మా శాఖ తరఫున పనిచేసే ప్రదేశంలో ఎలాంటి లైంగిక వివక్ష గురి కాకుండా కూడా మనం చట్టాలు తీసుకొచ్చినాం. మరి మహిళా సాధికారత సాధించడానికి ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలను తీసుకుంటూ ఈరోజు మనం చూసినట్టయితే రీసెంట్ గా మహిళా రిజర్వేషన్ ఉద్యోగాలు చూసుకున్నట్టయితే అంతకుముందు వర్టికల్ రిజర్వేషన్ ఉండగానే ఈరోజు సమాంతర రిజర్వేషన్ అంటే 133 మహిళలు లేకపోతేనే వర్తించాలి. కానీ ఇంతకుముందు ఎట్లుందంటే 100లో ఖచ్చితంగా జెండర్ వైపును మహిళలు కేటాయించిన దాంట్లో మహిళనే ఉండాలి. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం రీసెంట్ గా ఒక మా కూతురు కూడా TSPSCలో ర్యాంక్ వచ్చింది. ఉన్న ఓపెన్ సీట్లో 22 కూడా 18 మంది దట్టు వెటనరీ డాక్టర్స్. అంటే మహిళ ఎంత పురోగమించింది అనే దానికి ఒక ఉదాహరణ. మరి ఇన్ని సందర్భంగా దాన్ని సమాంతర రిజర్వేషన్ అంటే 33 మంది ఉంటే అంటే అంత పురోగతి సాధించాము. కానీ కొన్ని చోట్ల మరి మహిళకు గౌరవం దక్కాలని అంటే ముఖ్యంగా ఈరోజు సమాజంలో చూస్తున్న ప్రతి ఒక్క అనాగరిక చర్యకు పురుషుడు కారణమవుతుంది. మన పురుషుడు కారణమవుతుందంటే ఆ ఇంట్లో పెంపకం అనేది అంటే ఆ పురుషుడు ఖచ్చితంగా సమాజంలో వచ్చినప్పుడు మహిళ పట్ల సోదర భావాన్ని రేపొద్దున నా తల్లి నా చెల్లెలు అందులో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అనాగరిక చర్యలు జరగకుండా ఉంటాయి. కాబట్టి ఆ ఆలోచన అనేది పురుషుల నుంచి కూడా తీసుకురావడానికి మన అందరం కూడా కృషి చేయాలని ఆకాంక్షిస్తూ మరి ప్రభుత్వ పరంగా మన మహిళా సంక్షేమానికి ప్రస్తుత మన ప్రభుత్వం అనేక కార్యక్రమాన్ని చేపడుతుంది. అది అసలే కాలతీతమైంది కాబట్టి మన గౌరవ అతిథులు మన విషయాన్ని తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా నేను ఒక వెటనరీ డాక్టర్, వెటనరీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అయినా కానీ నాకు ఈ అవకాశం కల్పించి మన జిల్లాలో ఒక మంచి పురోగతి సాధించడానికి అంటే అసలు ఇన్ని ఉంటాయా అనేది కూడా నాకు తెలియదు. మరి అలా చాలా కార్యక్రమాల్లో ఒక మంచి సేవ చేసే అవకాశం కల్పించిన మన ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కార్యక్రమం కొంచెం లేట్ గా మనకు కమ్యూనికేట్ అయింది కాబట్టి అసెంబ్లీ కూడా రావడం వల్ల ఇవాటి ఆదివారం రోజుకి పోస్ట్పోన్ అయింది. బట్ అయినా ఆదివారం సెలవు ఇంట్లో ఉండాలి అనే భావనను వదిలేసి ఇంతమంది మహిళలు మన ఈ కార్యక్రమానికి రావడం
అదేవిధంగా మనకి ప్రముఖులు తమ సమయాన్ని అసెంబ్లీ మళ్ళీ వెళ్ళారు, ఇప్పుడు వెళ్ళారు, జిల్లాలో వెళ్ళారు, అయినప్పటికీ వాళ్ళు కూడా వీలు చేసుకుని రావడం అనేది చాలా సంతోషదాయకం. మరి ఇప్పటి వరకు మీరు అన్ని కార్యక్రమాలు చూశారు, పాటలు, డాన్సులు, వీటన్నిటితోటి మీకు అసలు మహిళా దినోత్సవం అంటే ఏంటిదని చెప్పేసి ఉంటారండి. ఎందుకంటే సమాజంలో ఎట్లా ఉంది, సమాజంలో మనం ఎట్లా ఉండాలి, మన పిల్లల్ని ఎలా కూడా ఉంచాలి. ఇందాక మనకు ఒక అమ్మాయి మాట్లాడారు, వాళ్ళ సోదరులు ఒక రకంగా, సోదరి అవి అంటే ఒక రకంగా, ఒకే కుటుంబంలో ఎవరు చూస్తున్నారు అంటే మరి వాళ్ళ మదరే చూస్తున్నారు. వాళ్ళ మదరే కదా ఆ ఇంట్లో ఉన్న స్త్రీ. మరి అదే వేరే మానతల్లి చూస్తే ఏమంటాం మనం, మానతల్లి కాబట్టి చూస్తున్నాం ఏమనాలి. సో వాళ్ళకుండా పరిమితులలో ఆ రకంగా చూస్తున్నారు. అటువంటిది లేకుండా ఉండాలి అంటే ఇప్పుడు అమ్మాయికి అర్థమైంది, ఆమె స్వయంగా ఆర్థికంగా నిలబడ్డారు. ఇప్పుడు తనకి తన ఇంట్లో ఆ పరిస్థితి రాలేదు. సో దాని అర్థము మనందరం కూడా ఫస్ట్ ఆర్థికంగా స్వతంత్రం కావాలి. తర్వాత మెంటాలిటీలో బానిస మెంటాలిటీ ఉండదు. ఒకరు చెప్తేనే చేయాలి, ఒకరు ఇలా అంటే ఇలానే, ఒకరు కాదు అంటే కాదు. మనకి స్వయంగా ఆలోచించే మేధస్సు ఉంది. పురుషుల కంటే కూడా స్త్రీల మేధస్సే చాలా చురుకుగా పనిచేస్తుంది. నేను డాక్టర్ గారు ఉన్నారు, కావాలంటే అడగండి. సో ఆ చురుకులోనే అన్ని మనము లాజికల్ గా ఆలోచించినప్పుడే మనం ముందుకు పోతాం. గుడ్డ విషయంలో పడ్డట్టు ఈ చీరలు పంచుకోవాలి పంచాలి, ఈ గాజులు పంచాలి, ఈ పెద్ద కొడుకు ఇట్లా చేయాలి కాదు. ఎందుకు, ఏంటి అనేది ఆలోచించకుండా అదే మైండ్ సెట్ పాతప్పటి నుంచి ఎలాగైతే వెనుకబాటుతనంలో మహిళలు ఉన్నారో అదే ఆలోచన దూరంలో ఉంటే, మూసా దూరంలో ఉంటే ఆ మూసాగానే ముందుకు పోతాం. కానీ నిజంగానే ఇది అవసరమా, ఈ ఖర్చు ఇప్పుడు అవసరమా, లేదు అంటే మన కుటుంబానికి మన సభ్యులకి ఏం చేయాలి అనేది ఆలోచించి సరైన విధంగా చర్చించి సరైన నిర్ణయాలు తీసుకుని మనం ముందుకు పోవాలి. మన కుటుంబంలో ఉండే చూస్తే మనం కొన్ని అనవసరమైన వాటికి అనవసరంగా ఖర్చు పెడతాం, తర్వాత తెలుసుకునేటప్పటికీ ఖర్చు అయిపోతాయి. సో అట్లాగే మన ఇంట్లో ఉన్న పురుషులు కూడా పురుషాధిక్యతతోని కొన్ని నిర్ణయాన్ని కఠినంగా రుద్దాలని ప్రయత్నం చేస్తారు. అది కూడా మనం పాటించదు. అమ్మాయిలకి ఫస్ట్ చదువు, ఆ తర్వాత వాళ్ళ కాళ్ళ మీద నిలబడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకొకటి, వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదే అని వాళ్ళు అనుకున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి. కాదు అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు రియలైజ్ అవుతారు, అప్పుడు కూడా సపోర్ట్ చేయాలి. సో మనకే సపోర్ట్ చేయకపోతే ఇంకేమో చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ముందుకు పోవాలి. చాలా కాలాతీతమైంది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అది ప్రోగ్రామే చాలా అందంగా ఉంటుంది దానికి నిదర్శనం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు ఇంత టైం అందరి కోసం స్పెండ్ చేసినందుకు. శాసనసభ్యులు ఈ పట్ల దర్శకుమార్ గారికి, సీనియర్ అధికారులు జీసీ నేత గారికి, ఈ కార్యక్రమాన్ని గత వారం రోజులుగా ఆలోచించి ఎట్లా చేయాలని చెప్పి ఏర్పాటు చేసిన డాక్టర్ నరేష్ గారికి, వారి సిబ్బంది అందరూ కూడా సిబ్బంది అందరికీ, మిగతా సహకరించిన అధికారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సోదరులందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. మహిళా దినోత్సవ సందర్భంలో జిల్లా అధికారులందరూ, అదేవిధంగా మిత్రులు లక్ష్మీరావు గారు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి అధికారులందరికీ వివిధ డిపార్ట్మెంట్ల సమన్వయపరుస్తూ మహిళలను, మీ అధికారులను, వివిధ హోదాలలో మీ అందరూ కూడా సహకరించాలి. మీరు ఉన్న గర్వాలను వెలికి తీసుకురావాలి. ఒక ఆనందంగా ఉండే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఉపయోగించుకొని నేను ఏర్పాటు చేశాను. ఈ ముఖ్యమైన సందర్భంలో నేను మరియు ముఖ్య కొంత సందేశం కావచ్చు, తర్వాత ప్రభుత్వ ప్రధాని కావచ్చు.
అదంతా విద్యావంతులు. ప్రత్యేకంగా చెప్పాల్సింది తక్కువే. కొన్ని విషయాలైతే మహిళా హక్కుల విషయంలో కావచ్చు, మహిళల సమస్యల కావచ్చు, మహిళల బాధ్యతలపై కావచ్చు, వివిధ మన సంస్కృతి సాంప్రదాయాల విషయం కావచ్చు, మార్కెట్ ఎక్కువ మీడియా చెప్పగలుగుతాం. సో మీడియా పెద్దల రూపాయలు చెప్పేది ఉంటాం, కానీ మన విషయాలు బయటించిన కాబట్టి దాని గురించి మాట్లాడాలి. ఎప్పుడు ప్రసక్తి మీరు మహిళా దినోత్సవాన్ని కార్యక్రమాన్ని మేము డాక్టర్గా ఉన్నప్పుడు ఈ డాక్టర్స్ అసోసియేషన్ చాలా ఏదైతే ఎప్పుడో 2022 అధ్యక్షుని అట్లనే కాబట్టి అక్కడ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. రోడ్ని స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్ని కార్యక్రమాలు, లైన్స్ ద్వారా కొన్ని కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థల ద్వారా చేసుకున్నాను. అదేవిధంగా మహిళలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినప్పుడు మీరు రైతుల రాకముందు ఉదాహరణ ఎక్కడి మీరు గీతాలతో దగ్గర కనపడతారు, దగ్గర పోయేంత వస్తుంది. అప్పటి రాజకీయాలు లేదు. కొంతమంది మహిళలు అప్పుడు నేను చూసాను ఆర్గనైజేషన్ ఇంకోటి కాబట్టి నేను అడగాను. నేను ఒక పెద్ద పరిస్థితి 30 లక్షలు పంపించాను. అంటే ఒక వృత్తిలో ఉన్నవాళ్ళు అదే వృత్తితో అసలు కాకుండా తోటి మహిళల కోసం కావచ్చు, పనిచేయవచ్చు. అదొక ఉదాహరణ తెలియజేస్తూ మరి అప్పటి నుంచి ఉన్నతంగా అంచనా రాజకీయాలకు వచ్చి దాంట్లో ముందుకు, ఆ తర్వాత ఇప్పుడు శాసనసభ్యులు ఒక డాక్టర్ ఉన్నప్పుడు కూడా నేను చూస్తూ ఉంటే చాలా మంది పేషెంట్లతోటి లేడీస్ కావచ్చు, మగవాళ్ళు కూడా ఉన్నారు. ముందు నాన్న ప్రతితో మంచి బాధపడుతున్న గ్రామంలో ఒక కొడుకులు ఒక బిడ్డలు 2 కళ్ళు ఈమె కావాలి ఇస్తున్నాడు చెప్తారు. అట్లా రోజుంటే కొడుకులతో రెడీ చేస్తే లోపల లేచి తగ్గిపోతుంది. అవస్థతో ఆ బిడ్డలు తీసుకొచ్చి నేను బాగా బిజీ ఉంటుంది, ఆపరేషన్ చేసి బిల్లు తక్కువ అంటే పక్కన కూడా వచ్చి చెప్పిన 10 నిమిషాలు సార్ గొడవల కొడుకులు ఆ బిడ్డ బీడీ రోజు రాజమండ్రి వెళ్తే పెన్షన్ వచ్చింది, అవి తీసుకొచ్చి ఆపరేషన్ చేస్తాను. నేను దీన్ని ఆపరేషన్ చేస్తాడు ఇక డాక్టర్ చేస్తాడు ఏం చేయాలి అని ఇంకొకరు కూడా కనబడలేదు. అది మరి అంత కాలం ఎట్లా ఈ మధ్య కాలంలో రామభట్టు భావానికి సంబంధించిన వైరాజు ఇదే డబ్బులు వాళ్ళు మాట్లాడి చేస్తుంటాం చేస్తాం. అంటే ఈ రకంగా మహిళలు నిరంతరం మీ వృత్తుల్లో కాకుండా కుటుంబాలు చూసుకుంటూ సమాజ సేవలో ఒక ఉదాహరణ ధైర్యం ఆశలు అక్కడ కాకుండా ఎన్నో కార్యక్రమాల్లో ముందుకు ఇంకా ఇదే విధంగా ముందుకు సందర్భంలో ఒక శాసనసభ్యుడిగా మిత్రులు మోక్ష గారి సహకారం తీసుకొని మీకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారు, ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, వేదిక పైనటువంటి పెద్దలు జేసీ శ్రీలత మేడం గారు, ఈడబ్ల్యూ మిత్రులు నరేష్ గారు, ముఖ్యంగా శిశుక్షేమం సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించిన అధికారులు, జిల్లాకు సంబంధించిన వివిధ హోదాలో ఉన్నటువంటి మా సోదరులు, జిల్లాకు సంబంధించిన అధికారులు, డివిజనల్ అధికారులు, మండల స్థాయి అధికారులంతా కూడా జిల్లా మహిళా దినోత్సవం 8వ తారీఖు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా హైదరాబాద్ లో రాబోయే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అండగా ఉండే విధంగా ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున హైదరాబాద్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండే విషయాన్ని 8వ తారీఖు హైదరాబాద్ లో చెప్పినటువంటి వారి ప్రసంగంలో చెప్పినటువంటి విషయాన్ని కానీ
ఈ జిల్లాకు సంబంధించినటువంటి సుమారు 5 కోట్ల రూపాయలతో మా మహిళా సంఘాలకు సంబంధించిన సోదరి మనం గ్రామ స్థాయిలో ఆర్థికంగా బలోపేతంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆర్థికమైనటువంటి ఏదైతే వివిధ శాఖల ద్వారా ఇచ్చే లోన్లు కానీ మన బిజినెస్ పరంగా ముందుకు పోయే విధంగా మన కార్యక్రమం చేస్తున్నప్పుడు వారి జిల్లాకు వచ్చినప్పుడు ఇక్కడ ఇబ్బంది జరగకుండా సుమారు 5 కోట్ల రూపాయలతో మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అది ఆ ఎమ్మెల్యే గారు నేను ఇద్దరు కలిసి జిల్లా కలెక్టర్ గారు జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఇక్కడ మాట్లాడుకుంటే మా సోదరు మనందరూ కూడా రిక్వెస్ట్ చేసినట్టే దేశంలో ప్రపంచంలో మహిళలు చాలా గొప్ప మనస్తత్వం కలవారు. ఎందుకంటే ఉదాహరణకు ఒక ఇంట్లో ఒక తల్లిగా వారి యొక్క నడవడిక అని నిజాయితీ ఆ పిల్లల పెంపకం కానీ ఆ కుటుంబాన్ని తీసుకెళ్లే విషయంలో కానీ ఆ ఇంట్లో ఉన్న యజమాని కావచ్చు మంచి ఆలోచన పరంగా ముందుకెళ్తే పిల్లలు కూడా ముందుకెళ్లే విధంగా మన తెలంగాణ మన భారతదేశంలో మహిళా సోదరి వల్ల ప్రపంచంలో ఒక గొప్ప ఔన్నత్యం ఉంటుంది. మన ఇండియన్ లేడీస్ అంటే చాలా గొప్ప వేరే కంట్రీస్ లో వెళ్తే మన ఒక సాంప్రదాయ పద్ధతి కానీ మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న బతుకమ్మ కానీ అనేక సాంప్రదాయ పద్ధతులు మన సోదరి మళ్ళీ కానీ వాళ్ళు చేసే పద్ధతి కానీ ఎక్కువగా మర్చిపోకుండా ఏ దేశంలో కూడా ఎక్కడ కూడా గొప్పగా ఉంటారు. మన దానిలో భాగంగా మీ అందరికీ తెలుసు ఈరోజు తెలంగాణ రాష్ట్రం విషయం కూడా ప్రపంచంలో వస్తుంది ఒక అమ్మ ఇందిరాగాంధీ సోనియా గాంధీ తల్లి. మీ అందరికీ తెలిసి ప్రపంచంలో ఇందిరాగాంధీ గొప్ప మహిళగా ప్రపంచమైనటువంటి ఒక మహిళ ఈ భారతదేశంలో ఉన్నటువంటి అట్టడి వర్గాలకు పేద వర్గానికి అండగా ఉన్నటువంటి ఇందిరమ్మ తల్లి. ఆ ఇందిరమ్మ తల్లి ఈరోజు ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళండి ఆ ఇందిరమ్మ తల్లి లేనటువంటి ఆమె పేదవాళ్ళకి ఎక్కడ ఇందిరమ్మ వాడ ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఆమె ఆలోచన ఒక తల్లిగా ఆమె ఆలోచన ఒక నీడ ఉండాలని పేదవాళ్ళకు ప్రతి గ్రామంలో భారతదేశంలో ఏ గ్రామంలోకి వెళ్ళినా ఇందిరమ్మ వాడ ఇందిరమ్మ ఇల్లు కానీ లేనటువంటి గ్రామంలో అనే విషయాన్ని మా సవినయంగా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే తల్లిగా ఒక కష్ట సుఖాలు తెలుసు ఇబ్బందులు తెలుసు కాబట్టి అంత గొప్ప మనస్సుతో ఉన్నటువంటి ఇందిరమ్మ తల్లి ఆ రోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలలో ప్రపంచ దేశాలకు అధ్యక్షుడిగా పనిచేసుకుంటున్న మహిళ అలాంటి మహిళా సోదరులని మన అదేవిధంగా తెలంగాణ విషయంలో కూడా సోనియా మద్దతు ఇచ్చిన మాట మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. మన స్పీకర్ గారు బీలా కుమార్ గారు కూడా వారు మహిళా సోదరులను మరి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు విషయంలో కీలకంగా పనిచేసిన మహిళా సోదరులు ఆ రోజు సోనియా మద్దతు గారి స్పీకర్ గారు బీలా కుమార్ గారు మాట్లాడిన కూడా మా అధికారులు చాలా మంది అధికారులు తెలుసు టీవీలలో చూసినాను. అది లోక్సభలో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి సభ్యులను కూడా ఇబ్బంది పెడితే మనకు బీలా కుమార్ గారి బాబు గారి కూతురు ఆ ఒక స్పీకర్ గారు వారి గొప్ప మనసుని వారు కూడా అధికారాన్ని ఉపయోగించి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. అంత గొప్ప స్థాయి ఉన్నటువంటి మా మహిళా సోదరులు అది ఇంత మంచి చక్కటి కార్యక్రమం జిల్లాలకు లేకపోయినప్పటికీ మా మేడం జేసీ గారు నరేష్ గారు ఇంత ముఖ్యమైన పనున్నప్పుడు రేపు సస్యం ఉన్నప్పటికీ మా ఎమ్మెల్యే గారు పక్కన రాయకల్లో ఉన్నారు పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసినారట ఏదో కూడా మా సోదరు మన మధ్యలో మా కార్యక్రమంలో మేము భాగస్వామ్యం రావడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం పరంగా ఎందుకైతే అవార్డ్స్ సన్మానం చేస్తున్నారు మనందరూ కూడా ప్రతి ఒక్క అధికారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్న ప్రభుత్వం తరఫున మీ అందరినీ జిల్లాకు తరఫున రాబోయే రోజుల్లో ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఊహించారు మహిళలు ఒక సోలార్ ప్రాజెక్టు వారి మహిళా సంఘాల ద్వారా వారు ఏర్పాటు చేసుకుని సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా మన జిల్లాలో 2 సోలార్ ప్రాజెక్టులు రావడం జరిగింది. 2 సోలార్ ప్రాజెక్టులు రావడం జరిగింది. మహిళా సంఘాల తరఫున ఆ సోలార్ ప్రాజెక్టు సంబంధించిన పవర్ ఏదైతే జనరేట్ చేయాలని ఒక కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నిర్ణయం జరిగింది. అదేవిధంగా మహిళా సంక్షేమం సంబంధించి సీతక్క గారు మీ అందరికీ తెలుసు ఆమె ఎంతో పోరాడి ఎంతో ఆ రోజు నక్సలైట్ జీవితంలో ఆమె ఉన్నప్పటికీ ప్రజా జీవితంలో ప్రజలు ఎన్నుకోబట్టి గౌరవ మంత్రివర్గంగా సీతక్క గారు కూడా ఈ శాఖలకు సంబంధించిన మంత్రివర్గంగా ఉన్నారు. మరి అదేవిధంగా ఈ విషయాన్ని చూస్తే మీ అందరికీ మహిళా సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం మీద పౌరుల సోదరు విషయంలో కానీ మా మహిళా సోదరులకు
స్వయంగా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి మన ఆర్టీసీ ద్వారా బస్సులు కూడా ఆర్టీసీ ద్వారా సుమారు తెలంగాణ రాష్ట్రంలో నుండి మొత్తం కూడా 600 బస్సెస్ అంటే అదే మహిళా సంఘాల పేరు మీద ప్రభుత్వం గురించి అది ఆ బస్సెస్ మొత్తం కూడా ఆర్టీసీ అర్థం పెట్టుకోండి. అదే ఆర్టీసీ ఇంగ్లీష్ పెట్టుకొని ఆ అప్పు ఏదైతే ఇన్వెస్టర్ ఈఎంఐ కూడా ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అనే విషయాన్ని మా అక్కడ సోదరు మనందరూ మనవి చేసుకుంటున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, ఈ రాష్ట్రంలో 63 లక్షల మంది మహిళా సంఘ సోదరులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 1 కోటి మంది మహిళా సోదరులను మహిళా సంఘ సోదరులు మనం సభ్యులుగా చేర్చి మన ఆర్థికంగా పెద్ద ఎదిగిన వారు ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నత స్థాయి వెళ్ళే విధంగా ప్రభుత్వం ముందుకు వచ్చిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట నేను మనవి చేసుకుంటూ ఈ జిల్లాకు సంబంధించిన విషయాలకు వస్తే ఈ జిల్లాలో వివిధ హోదాలో ఉన్నటువంటి మా అధికారులు సోదరులు కానీ ఇక్కడ ఉన్న మహిళా సంఘాలకు సంబంధించిన సోదరులు కానీ ప్రభుత్వ పరంగా మీరు కానీ ఎమ్మెల్యే గారు కానీ పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా ప్రభుత్వ పరంగా మీరు మంచి జరిగే కార్యక్రమంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏ కార్యక్రమం మీకు అండగా ఉంటామని మరొకసారి మనం చేసుకుంటూ ఈ కార్యక్రమం పెద్దగా ఇప్పుడే మనం వచ్చినట్టు తల్లిదండ్రులైనటువంటి బాల వికాసని బాల సదనంలో ఒక అమ్మాయి చెప్తున్నారు 4 కాంపిటీషన్ ఈ దేశంలో 4 ఉద్యోగాలు ఇచ్చినారు మా సోదరులు చెప్తున్నాను. నిజంగా మరి ఆ సోదరులు ఇక్కడ లేనప్పటికీ కూడా మాకు చాలా సంతోషం. మేము రిక్వెస్ట్ చేసినాం ఈ ముఖ్యమంత్రి గారి ద్వారా ఎవరైతే 4 ఈ రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి కాంపిటీషన్ పోటీలో ఉండి 4 ఉద్యోగాలు సంపాదించినట్టు ఆ సోదరులకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి దగ్గర కూడా మేము మా ఎమ్మెల్యే గారు తీసుకెళ్తాము. వారికి ఐఏఎస్ ఏదైతే ప్రిపరేషన్ విషయంలో ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చే విధంగా మేము వారికి ఆ సోదరులన్నీ మీరు మనసులు జరిగేటప్పుడు డిప్యూటీ నరేష్ గారు డాక్టర్ సంజయ్ గారు మనం ఎందుకంటే మన ప్రభుత్వ పరంగా తల్లిదండ్రులలోని పిల్లలు అంత గొప్పగా చదువుకున్నారు. అటు తల్లి లేదు ఆ బాలసంలో ప్రభుత్వ పరంగా చదువుకుని ఉన్నతమైన స్థాయికి ఎదిగి దేశంలో ఉన్న కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో ఉద్యోగాలు 4 ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి నిజంగా ఆ గొప్ప ఆ నాలెడ్జ్ ఉన్నటువంటి ఆ సోదరులకి మనం అందరం అండగా ఉండాలని కోరుకుంటూ ప్రభుత్వ పరంగా కూడా ఉన్నతమైన స్థాయి జరుగుతుంది ఆ చెల్లె ఇంకా అనుకున్నట్టయితే తప్పకుండా మేము అన్ని విధాలుగా అండగా ఉంటామని ఒక్కసారి ఈ సందర్భంగా మా మహిళా దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు మా సోదరులకు అభినందన తెలియజేసుకుంటూ ఆ ఏదైతే ఈ బాలసంఘకు సంబంధించిన విషయంలో 25 మంది పిల్లలు ఉందని చెప్తున్నారు. భవిష్యత్తులో మేము ఏ కార్యక్రమం ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం కూడా ఆ స్కూల్ ఆ బాలసంఘం సందర్శిస్తాము. అక్కడ ఉన్న పిల్లలకు సంబంధించిన కష్టసుఖాలు ప్రభుత్వ పరంగా ఏదైనా కూడా మేము అన్ని విధాలు సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వీరి భర్త గత 8 సంవత్సరాల క్రితం అకాల మరణం చెందిన ఒక్కలోని ధైర్యంతో ఈరోజు జగిత్యాల రూరల్లో ఉన్న బ్యాంక్ని తన సామర్థ్యంతో నడిపిస్తూ ఆ రోజు 2500 లీటర్ల సేల్ నుంచి ఈరోజు 5000 లీటర్ల సేల్కు పెంచుకొని తన 2 ఆడపిల్లలను చదివించి మొన్ననే రీసెంట్గా పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ పొందడం జరిగింది. రెండో అమ్మాయి కూడా ఇంజనీరింగ్ చదువుతుంది. మరి ఒంటరి మహిళ పరిస్థితులను అధిగమించి ఈరోజు మరి ఈ స్థాయికి రావడం మనందరికీ స్ఫూర్తిదాయకం. వారిని సన్మానించుకోవడం మన బాధ్యత. మిల్లులో పంచం అందించడంతో ఎంతో చింతకు లోనైనటువంటి అడ్డగట్ల లలిత గారు 5 పిల్లల్ని పొట్ట చేత పట్టుకొని జగిత్యాలకు వచ్చి 5 పిల్లల్ని తినడానికి ఈ యొక్క శుభ సందర్భంగా మీలాంటి వారిని సన్మానించి వచ్చినటువంటి పిల్లలందరూ ముగ్గురు కొడుకులు 2 కూతుర్లు కూడా
వారు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం జరిగింది సార్. ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగం సాధించింది సార్. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముగ్గురు పిల్లలను పట్టుకొని ఎదుగుదల వచ్చినటువంటి పొప్పటి లలిత గారిని ఎంతగానో అదృష్టం. ఎందుకంటే బాలాజీవాడలో మన డాక్టర్ సంజయ్ సార్కు ఎంతో సుపరిచితులు. అక్కడి నుంచి ఎంత గొప్పగా ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంత గొప్ప సమయభావం వల్ల అతిథులకి కొన్ని కార్యక్రమాలు ఉండవలన శాఖాపరంగా వారు వెళ్ళిన తర్వాత మిగతా వారికి కూడా సన్మానం ఉంటుంది. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆఫీసర్ వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మేడం కొంచెం చీఫ్ ప్లానింగ్ ఆఫీస్, అలాగే వై విజయలక్ష్మి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, రుక్సార్ ఉమామా డిపిఓ ఆఫీస్, పి నీరజ ఎంపీఓ గారు మేడిపల్లి, పి నీరజ, ఎన్ అనుపమ డిస్ట్రిక్ట్ జెండర్ కోఆర్డినేటర్ కేజీబీవి, నెక్స్ట్ డాక్టర్ అర్చన ప్రోగ్రామ్ ఆఫీసర్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, డాక్టర్ రమా మెడికల్ ఆఫీసర్, డాక్టర్ వికే రేఖా రాణి సీనియర్ అసిస్టెంట్ లేబర్ డిపార్ట్మెంట్, ఎం జ్యోతి జూనియర్ అసిస్టెంట్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్, ఆఫీసర్ సీనియర్ అసిస్టెంట్ వెటనరీ డిపార్ట్మెంట్, జి సుజాత సూపరింటెండెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, హర్షియా నాజ్ సీనియర్ అసిస్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, బి రెవెన్యూ డిపార్ట్మెంట్, బి గీతారెడ్డి ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ డిపార్ట్మెంట్, ఓకే సార్ ఓకే అంటే ఓకే అంటానే
బి గీతారెడ్డి, డి రాజశ్రీ, ఎం మౌనిక, ఎం దివ్య, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డిఆర్డిఏ, డి శ్రీలత, టెక్నికల్ అసిస్టెంట్ డిఆర్డిఏ, డి సమత, ఏపీఓ డిఆర్డిఏ. ఎస్ స్వప్న, ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్. ఓ లక్ష్మి కామటి, ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఓ లక్ష్మి. తమ్కీన్ సద్గతుల్లా, జూనియర్ అసిస్టెంట్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్. ఎన్ సుధారాణి, రాజశ్రీ, సిహెచ్ రాధిక, ఎన్ కుస్మా, జి స్వప్న, ఏడబ్ల్యూటి, ఎన్ జయప్రద, ఓకే సార్. ఎన్ జయప్రద. ఓకే సార్. అల్లాడి సంధ్య, ఓకే సార్. వి రమ, ధర్మపురి 3, పి నర్సవ్వ, ఆత్సాయపల్లి ధర్మపురి. ఓకే సార్. నవీన, సఖీ వన్ స్టాప్ సెంటర్, ఎల్ గీత. ఓకే సార్. లక్ష్మీ నరసింహపల్లి రాలేదా? ఓకే సార్. సిడబ్ల్యూసి మెంబర్ మేడం విజయలక్ష్మి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఐసిపిఎస్ నుంచి ఆల్రెడీ బి స్వప్న, జెండర్ స్పెషలిస్ట్, డ్యూ. కె సరోజ, సీనియర్ అసిస్టెంట్. నిహారిక, ట్రాన్స్మెన్.
అలాగే ప్రశాంతి, ప్రశాంతి ఛాన్స్ ఉన్నాయి. ఎక్కడికి బతికేపల్లి రాడు మిగతా అవార్డ్స్ అన్ని కూడా అందరికీ ఇవ్వబడతాయి. సమయభావం వల్ల అందరికి కూడా గౌరవ అదనపు కలెక్టర్ గారి చేతుల మీదుగా సన్మానం చేయబడుతుంది. దయచేసి అందరూ ఉండాలి. తదుపరి భోజన కార్యక్రమం ఉంది. దయచేసి అందరూ కూడా మా యొక్క విందును స్వీకరించి మాకు సందర్భంగా మా జిల్లాకు సంబంధించిన మా సోదరి మనందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ నాది ఎమ్మెల్యే గారికి, వేరే రేపటి అసెంబ్లీ మీద వేరే కార్యక్రమాలు చాలా మంది టైం ఇచ్చాం కాబట్టి అనుమతిస్తే ఇప్పుడు మా మేడం శ్రీలత మేడం అంతా కూడా ఇదంతా అయిపోయిన వారు వారి నడిపేయాలని కోరుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా ఇంత మంచి కార్యక్రమంలో మేమందరం మా చేతుల మీద మేమోటోలు తీసుకున్న వారికి మనస్ఫూర్తిగా, అదేవిధంగా తీసుకోవే సోదరి మళ్ళీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పేరు పేరున అందరికి నమస్కారం అండి. యూపీఎస్సీ కిలాగడ్డ, పి సునీత, జనజ ల్యాబ్ టెక్నీషియన్, పిఎస్ టెక్నీషియన్, పిఎస్సి మల్లాపూర్, ఎం మానస ఫిజియోథెరపిస్ట్, ఏ పద్మ ఎంపీహెచ్సిఏ ఇబ్రహీంపట్నం, కోమల ఎంపీహెచ్సిఏ పిఎస్సి మల్లాపూర్, నజియా బేగం ఫార్మసిస్ట్ అంబారిపేట. మేడం గిట్టు 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 ఓకే మేడం. రజిత పిఎస్సి మేడిపల్లి నర్సింగ్ ఆఫీసర్, ఆర్ శ్వేత ఆశ పిఎస్సి ఐలాపూర్, ఓకే మేడం. బి యశోద ఆశ పిఎస్సి నేరెల్ల, ఎస్ సంగీత ఆశ పిఎస్సి కతలాపూర్, జె సుజాత ఆశ పిఎస్సి వెల్గటూర్. ఓకే మేడం. మేడం ఇచ్చారా మేడం? మేడం ఇచ్చేయండి. ఓకే మేడం. రాష్ట్రీయ మేడం జరగడా అన్నా? ఓకే మేడం. ఏ శ్వేత అసిస్టెంట్ గ్రేడ్ 1 సివిల్ సప్లైస్ కార్పొరేషన్. ఓకేనా? ఓకే మేడం. డి సరిత టెక్నికల్ పర్సన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. డి సరిత. ఈ స్నేహలత ప్రోగ్రామ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. శిరీష ఏఎన్ఎం.
మిజియా బేగం, ఫార్మసిస్ట్ మిజియా బేగం. ఓకే మేడం. వి రేఖా రాణి, సీనియర్ అసిస్టెంట్ లేబర్ డిపార్ట్మెంట్. అయిపోయింది. రాతో ఆర్ స్వప్న, కెమిస్ట్ మిషన్ భగీరథ. ఆర్ స్వప్న. రాథోడ్ లత, హెల్త్ అసిస్టెంట్ మున్సిపాలిటీ. ఓకే మేడం. ఎన్ లక్ష్మి, బిఓఏ డిఆర్డిఏ. ఎన్ లలిత, జూనియర్ అసిస్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఫుల్ ది ఎవరిదే ఓకే మేడం. ఓకే మేడం. ఎన్ లలిత ఇచ్చింది, జూనియర్ అసిస్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకే మేడం. డి రాజశ్రీ, పి కుమారి, డబ్ల్యూహెచ్సి. పి కుమారి అయిపోయిందండి. ఓకే మేడం. జి గౌతమి, బి రాజశ్రీ, రజిత సారీ, బి రజిత డబ్ల్యూబీసీ. ఎం మౌనిక డబ్ల్యూబీసీ. జి లక్ష్మి, మేడం విజయరా. జి వినోద, ఓకే. జి కోమల, డి శ్రీలత, టెక్నికల్ అసిస్టెంట్ డిఆర్డిఏ. ఓకే మేడం. డి శ్రీలత, టెక్నికల్ అసిస్టెంట్. ఎన్ సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్. ఓకే మేడం. కే పద్మ, కమ్యూనిటీ కోఆర్డినేటర్. ఏ పద్మ, కమ్యూనిటీ కోఆర్డినేటర్. ఓకే మేడం. సూపర్వైజర్ గ్రేడ్ 2. షైనీ మాథ్యూ, షైనీ మాథ్యూ. హైమది బేగం, సి కల్పన, నమిల్కొండ ఏడబ్ల్యూటీ. సి కల్పన. టి రమాదేవి, ఇబ్రహీం నగర్. టి రమాదేవి. కే మమత, మద్దుట్ల. కే మమత, మద్దుట్ల. దమాయిపేట. డి తిరుమల, దమాయిపేట. ఓకే మేడం. ఏ రజిత, తక్కలపల్లి 1. ఎం మమత, ఎం మమత కొండగడ్డ. కె లక్ష్మి, రాజారాంపల్లి. మేడం చూడండి. మలయాళ ప్రాజెక్ట్. కె లక్ష్మి. ఏ నీలిమ, గ్రేడ్ 2. మేడం చూడండి. మేడం చూడండి మేడం ఫస్ట్ కెమెరాకు. జి భాగ్యలక్ష్మి, ప్రాజెక్ట్. అంగన్వాడీ హెల్పర్. కె సరిత, మాచాపూర్. అల్లాడి సంధ్య వచ్చిందా?
జల్ల మమత కుస్తాపూర్, పి రాజు కల్లూరు, ఎం రాజగంగు సత్తక్కపల్లి, ఓకే మేడం. ఓకే మేడం. రాజగంగు వచ్చారా? మనమ్మ రాజగంగు సత్తక్కపల్లి. పద్మ ఉన్నారా? మేడం చూడండి నిలమ మేడం నమా సఖీ వన్ స్టాప్ సెంటర్. ఓకే అయితే మేడం చూడండి. ఓకే మేడం. మేడం చూడరా? ఓకే మేడం. డాన్స్ తో మనల్ని అలరించిన వైష్ణవి, ఐశ్వర్య, మేడం మేడం చూడ ఒకసారి మేడం. ఓకే మేడం. గంగాధరం అన్నాడా? ఏ రమాదేవి స్కూల్ అసిస్టెంట్, సత్తక్కపల్లి ఆర్య కాలేజు వారి తరఫున వారి యూనియన్ లీడర్ సాగేశ్వర్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేడం చూడరా? ఓకే మేడం. కోరుతున్నా ప్రతి విషయంలో మేడం మాకు మేము ఒక సార్ మేడం మాకు అన్ని వేళలు సార్ మేడం అన్ని వేళల్లో మాకు వెన్నట్టు ఉండి ప్రతి విషయాలలో మేడం గారు అవును మేడం అన్ని వేళగా మేడం అందరూ ఒకసారి అక్కడ నిల్చోండి. ఒక ఇద్దరి పేర్లు లేటుగా వచ్చారు. ఇదిగా కోరుతున్నాం.
మీరు ఉన్నారు. అదేవిధంగా ఇలా మహిళను ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. చిరు సత్కారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఒంటరి మహిళ దప్పటి అనురాధ